డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో లేదా జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో లేదా చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళే దారిలో జరిగినటువంటి హత్య కేసులో నిందితుల్ని వేగంగా పట్టుకుని అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారు. అయితే నిన్నే ఒక మహిళ చనిపోయిందన్నటువంటి ఆ ఉదంతంలో అసలు నిజం బయటపడింది. తను ఒక వ్యభిచార వృత్తి చేస్తున్నటువంటి మహిళ అన్నటువంటి విషయం బయటపడింది. ఇక్కడ వాళ్ళకి తలెత్తిన సంక్షోభం కారణంగా ఈ హత్య చేయించారు. శశి అలియాస్ జెస్సీ ఏడాది క్రితం లక్ష్మీ తిరుపతమ్మని వ్యభిచార వృత్తిలోకి దించింది. ఈ శశి అలియాస్ జెస్సీ హిజ్రా తను ఈ లక్ష్మీ తిరుపతమ్మని వ్యభిచార వృత్తిలోకి దించింది. కొలనకొండ దగ్గర ఆమెతో వ్యభిచారం చేస్తుంది. ఈ క్రమంలో స్థానికంగా ఉండే ముత్యాల కోమల్ కుమార్ అలియాస్ చింటూ తిరుపతమ్మకి పరిచయం అయ్యాడు. దీంతో తిరుపతమ్మ చింటూ వీళ్ళిద్దరి మధ్యన వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరూ ఒకే గదిలో ఉండటం కూడా ప్రారంభించారు. దీంతో మొదట ఈమెని వ్యభిచార వృత్తిలోకి దించినటువంటి జెస్సీ అనే హిజ్రా భర్త నవీన్తో కూడా లక్ష్మీ తిరుపతమ్మకి వివాహేతర సంబంధం ఉంది. ప్రియుడు చింటూను దూరంగా ఉంచుతోంది. ఈ మధ్యన దీన్ని మనసులో పెట్టుకుని జెస్సీ లక్ష్మీ తిరుపతమ్మ మీద కోపంతో రగిలిపోయి చింటూని ఉసుగొల్పి తిరుపతమ్మని హత్య చేయించిందని తేల్చారు. హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితుల్ని అరెస్ట్ చేశారు.